విజయవాడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఆ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటారు. నాకు తెలియదు, వాళ్ళ నిర్ణయం తీసుకుంటారని చెప్పాను. పార్టీ వీళ్ళు పారిశ్రామికవేత్తలు కాదు, రాజకీయ నాయకులుగా పరిగణిస్తున్నాం. చౌదరి గారు ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్నాడు. అపోజిషన్ ఇప్పుడు ఫైట్ చేశాడు. బైఫర్కేషన్ ఇప్పుడు మీరు చూసుంటారు. ఇద్దరే ఎంపీలు గంటల తరబడి అరిసేవారు రాజ్యసభలో. అలిసిపోయినా ఆ రాజ్యసభలో వదిలిపెట్టకుండా పోరాడారు. ఆ రోజు నుంచి అక్కడ వారు చేశారు. వీరు ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తరతరాలుగా వీళ్ళ తాతకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈయన రాజకీయాల్లో ఉన్నారు, వీళ్ళ తండ్రి రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉంటే, వ్యాపారంలో ఉంటే రాజకీయాల్లో ఉండకూడదని కాదు. కొత్తగా రాజకీయాలకు రాలేదు, ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నారు. మన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు కర్నూలు. ఇవన్నీ మంత్రిగా పనిచేశారు. అదే మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అనుభవం ఉంది కాబట్టి వారైతే రాజ్యసభకు న్యాయం జరుగుతుంది, సీటుకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రం సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం రాజ్యసభలో కృషి చేస్తారు. నువ్వు ఆల్రెడీ నమ్మతో కాదు, నువ్వు ఆల్రెడీగా ఉన్నా అదేనా, నువ్వు ఆల్రెడీగా ఉన్నా వాళ్ళకు నీతి ఉందా? ఆ నాయకుడికి ఎవరు? ఆ నాయకుడు 11 ఛార్జ్ షీట్లలో ముద్దాయి, మొదటి ముద్దాయి. వాళ్ళు సీట్ ఇచ్చిన ఎవరికి? రెండో ముద్దాయికి. A1 A2 వీళ్ళకు నీతి. వీళ్ళు వేరే వాళ్ళ గురించి నీతి గురించి మాట్లాడతారు. రాష్ట్రంలో ఉండే ప్రజానికి ఊరుకోవాలండి. ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులా? ఇది న్యాయం? ప్రజలు ఆలోచించాలి కదా. మన రాష్ట్ర పరువం కావాలి. రాష్ట్రంలో A1లు A2లు తప్ప ఇంకెవరు లేరా? ఎక్కడికి పోతున్నారు మీరు? ఒక పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు. అదే కాకుండా నీతి లేని రాజకీయాలు చేస్తున్నారు. అదే మరి ఇది రోజు చూస్తే చాలా బాధ కలుగుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటా ఉంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరన్నా వీళ్ళతో డిఫర్ అవుతున్నారంటే దానికి కారణం వీళ్ళు చేసే ప్రవర్తన, వీళ్ళు నడిచే నడవడిక. అది వీళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. నేనేమంటే బార్గైన్స్ అని అన్ను. వారు అడిగారు, నేను కాదని లేకుండా ఈ సీట్ ఇచ్చానంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఇచ్చాను. నేను ఆ విషయం కూడా వారితో మాట్లాడాను. మాకు కష్టాలున్నాయి, అన్ని సమస్యలున్నాయి, ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా వారికి చెప్పడం జరిగింది. వారు కూడా సుముఖంగా ఉన్నారు. అమిత్ షా గారు కూడా సుముఖంగా ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అకామిడేట్ చేశాం. అది భవిష్యత్తు చెబుతుంది. నన్ను అడుగుతున్నారు మీరు. రేపు నామినేషన్ అయినా మీకు తేలుతుంది. మీరు కూడా కలిచారు కదా, మీరు కూడా కలిచారు కదా అన్న. అట్లా ఉంటారు, అందరూ కలుస్తా ఉంటారు. ముఖ్యమంత్రికి అందరూ కలుస్తారు, వచ్చేందరూ కలుస్తా ఉంటారు. ఇప్పుడు మీరు విలేకరులు ఎవరికి వచ్చారు, మీరు ఏ నిర్ణయం తీసుకుని సమర్థిస్తానా? సమర్థించకుండా పోతాం. అది కాదు ఇష్యూ. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు నిర్ణయించుకుంటారు. పార్టీ పరంగా పార్టీ ఏం చేయాలి? క్యాండిడేట్లు పెట్టాం కదా, అభ్యర్థులు పెట్టాం కదా, ముగ్గురు పెట్టాం. స్ట్రెంగ్త్ని బట్టి ముందుకు పోతారు. ముగ్గురు అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. 2 తెలుగుదేశం, 1 బీజేపీ. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉన్నారు. ఈరోజు రాత్రికి మా నాయకులంతా హైదరాబాద్ పోతున్నారు. రేపటికంతా రామకృష్ణ గారు, అశోక్ గజపతిరావు గారు, కళా వెంకట్రావు గారు పార్టీ ప్రెసిడెంట్, అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వీళ్ళంతా వెళ్లి నామినేషన్లు వేయిస్తారు. నేను ఎప్పుడు కూడా నామినేషన్కి వెళ్ళడం లేదు. మన వాళ్ళే పోయి నామినేషన్లు వేస్తారు, వాళ్ళు దగ్గరుండి నామినేషన్లు వేయిస్తారు.
బయట వ్యక్తి నాలుగో వ్యక్తి అయ్యే అవకాశం ఉందా అనేది ఇప్పటివరకు జరిగిన చర్చ ప్రకారం ఎవరైనా బయట వ్యక్తి వచ్చే అవకాశం ఉందా నాలుగో క్యాండిడేట్ కింద? అంటే నువ్వు చాలా తెలివైన వాడివి, రాంగ్ అడ్రస్ అడుగుతున్నాను. గెలుస్తాడని అనుకుంటున్నావా? గెలవాలని కోరుకుంటున్నావా? అదే మా నిన్ను అడుగుతాను నేను క్వశ్చన్, నువ్వేం కోరుకుంటున్నావు అని. ఎవరెవరు ఏది అనుకుంటే జరుగుతుంది. అంటే రేపు జరగబోయేదానికి ఇప్పుడే ఏం ఆన్సర్ చెప్తారా? ఊహాజనితమైన క్వశ్చన్ ఇది. పోటీ చేస్తే ఎవరన్నా ఉంటే మీరేం చేస్తారు ఇలాంటి అడిగితే ఊహాజనితమైన క్వశ్చన్స్ కంటే సమాధానం చెప్పడం ఎట్లా? స్ట్రాటజీ మీకు చెప్తారా? అవినీతి పరులు చట్టసభలకు వెళ్ళకూడదు అనేది మీ థియరీ. ఈ పరిణామంలో అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ముందుకు వస్తే దాన్ని అడ్డుకోవడానికి, వాళ్ళు చట్టసభలకు వెళ్లకుండా ఉండడానికి మీ వంతుగా సహకారం ఎలా ఉంటుంది? ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు ఏం చేసినా అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయిస్తారు, వాచ్ చేస్తుంటారు. నేను చేసే నిర్ణయాలు ఎట్టున్నాయి, ఇంకొకరు చేసే వాళ్ళ నిర్ణయాలు ఎట్టున్నాయి, ఏ పార్టీ ఏం చేస్తా ఉంది, ఎవరెన్ని అభ్యర్థులు పెడుతున్నారు, సహముద్దాయిలు పెడుతున్నారా, కో అక్యూజ్డ్ పెడుతున్నారా, మొత్తం రాబోయే రోజుల్లో A1, A2, A3, A4, A5, A6, A7 వీళ్ళే ఉంటారా రాజకీయాల్లో? ఆ పార్టీ అంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి, ప్రజలు నిర్ణయిస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరేం చేస్తారు? మీరు చూస్తూ ఉంటారా? కాబట్టి ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటాయి. నేను ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా ఏం చేయాలో అదే జరుగుతుంది. ఏది జరిగినా రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని దానికి సహకరిస్తాం. కష్టాల్లో రాష్ట్రం ఉంది. 3 రోజులు మీరు చూశారు. ఇంతవరకు చాలా మహానాడులు పెట్టాం కానీ ఇంత ఉత్సాహంగా, ఇంత ఉత్తేజంగా ఎప్పుడూ మహానాడు జరగలేదు. నాకే ఆశ్చర్యం వేసింది. లాస్ట్ డే చూశాను. పట్టుదలతో ప్రతి ఒక్కరున్నారు. లాస్ట్ మూమెంట్ వరకు ఉన్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. భాగస్వామ్యం కూడా చాలా పెరిగింది. నిన్న మా మహానాడు అవుతా ఉంటే మా పరిటాల సునీత ఐప్యాడ్ తీసుకొచ్చి అనంతపూర్లో వర్షాలు పడ్డాయి. 25,000 ఫామ్ పాండ్స్ అన్ని కూడా ఫుల్ అయినాయి. చెక్ డ్యాంలన్నీ ఫుల్ అయినాయి. ఎప్పుడు రానంత ఆనందం ఉంది పబ్లిక్ లో. దానికి కారణం ఈ వర్షాలతో రైతాంగం బాగా, అంటే మేము చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పండుగ వాతావరణం చెప్పారు. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము ఏ పనులైతే చేశామో ఆ పనులకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకని మహానాడులో కూడా ఒక మంచి వాతావరణం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఛార్జ్ అయ్యారు. ఒక కన్స్ట్రక్టివ్ గా ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి, ఓనర్షిప్ తీసుకోవాలి అనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోయారు. మొన్నే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ 2 రోజులు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం సమాయత్తం చేశాను. మీరు ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే జీఎస్టీపీ పరకాపెట్ట 2 కూడా అప్ టు మండల వరకు వెళ్ళాం. ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ జరగలేదు. రాబోయే రోజుల్లో జిల్లాలోనే కాకుండా, మండలమే కాకుండా గ్రామానికి వెళ్తాం. అదే మరికి అధికార యంత్రాంగానంతా రాబోయే 1 సంవత్సరంలో ఏమేం చేయాలనో వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేశాం. అది అయిన తర్వాత 3 రోజుల మహానాడు. 3 రోజుల మహానాడులో మా రాజకీయ నాయకుల్ని, మా రాజకీయ ప్రముఖుల్ని మొత్తం కూడా సమాయత్తం చేశాం. ఒక స్పష్టత ఇచ్చాం. అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్ చేస్తే దానికి పొలిటికల్ సపోర్ట్ ఎట్టివ్వాలి, పొలిటికల్ ఓనర్షిప్ ఎట్లివ్వాలి, ప్రజల్ని ఏ విధంగా మొబిలైజ్ చేయాలనేది మా రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా చర్చించాం. దానికి సమాయత్తం చేశాం. అదే మరి రేపు జూన్ 2వ తారీఖున నవనిర్మాణ దీక్ష ప్రారంభిస్తున్నాం.
ఏదైతే ఆ రోజు ఆందోళన చేశారో, ఎక్కడైతే పబ్లిక్ పెద్ద ఎత్తున పోరాటాలు చేశారో ఆ ప్లేసెస్ అన్ని ఎంపిక చేసుకుని అక్కడనే నవనిర్మాణ దీక్ష చేస్తున్నాం. ఈ నవనిర్మాణ దీక్షలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఎవరు ఎక్కడున్నా, ఒక బస్సులో పోతున్నా, కారుల్లో ఉన్నా, ఆ కరెక్ట్ టయానికి 11 గంటలు అనుకుంటున్నాం. 11 గంటలకు ఎక్కడికక్కడ నిలబడుకొని, అదే మరి కొంతమంది ఇండ్ల దగ్గర ఉంటే ఇండ్ల దగ్గరుండి లేచి నవనిర్మాణ దీక్ష తీసుకోవాలి. మీరు కూడా తీసుకోవాలి, పత్రికా విలేకరులు కూడా. అందరినీ కోరుతున్నాం. స్టూడెంట్స్ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా నవనిర్మాణ దీక్ష తీసుకోవాలి. అది అయిన తర్వాత 5 రోజులు ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని కాన్స్టిట్యున్సీ కేంద్రాల్లో మధ్యాహ్నం పైన దినానికి ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం. ఒక అవగాహన పెంచే విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. 5 రోజులు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, లేకపోతే ఆ మండలం, ఆ నియోజకవర్గం అభివృద్ధిలో ఎక్కడుంది, మనకు జరిగిన కష్టాలేంటి, ఇవన్నీ కూడా చర్చించుకోవాలి. అదే మాదిరిగా 8వ తారీఖున ఆ రోజు ప్రమాణం చేసిన రోజు, ఆ ప్రమాణం చేసిన రోజున, ప్రమాణ స్వీకారం చేసిన రోజున మళ్లీ మహాసంకల్పం చేస్తున్నాం. నవ నిర్మాణ దీక్ష 5 రోజులు దీనిపైన చర్చ. ప్రజలందరూ కూడా ఒక బాగా ఆలోచించి ఇవన్నీ అర్థం చేసుకొని పునరంకితం కావడం, 8వ తారీఖున మహాసంకల్పం చేయడం. ఆ మహాసంకల్పం చేసి ఇన్ని కష్టాలున్నాయి, ఇన్ని ఇబ్బందులున్నాయి, ఈ ఇబ్బందులు అన్ని కూడా అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలి, సమిష్టిగా ముందుకు పోవాలి, కష్టపడి పనిచేయాలి, మనం తప్పకుండా సాధించాలనే స్ఫూర్తిని తీసుకొస్తున్నాం. 3 ఫేసెస్లో ఈ ప్రోగ్రాం పెట్టాం. మొదటిది ప్రభుత్వ యంత్రాంగం, రెండోది పార్టీ యంత్రాంగం, మూడోది ప్రజల యొక్క ఆమోదం, భాగస్వామ్యం. ఈ 3 చేసి ఈ 1 ఇయర్లో మళ్లీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం 15% గ్రోత్ రేట్ అనుకున్నాం. అందులో కూడా నేను ఒకటి చెప్పాను, మొత్తం ప్రభుత్వం అంటే చాలా పాజిటివ్గా పనిచేసి 80% పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ప్రజల్లో ఒక ఆనందం ఉండాలి, ఒక తృప్తి ఉండాలి. అది సాధించే వరకు పనిచేస్తాం. ఒక రాజకీయ పార్టీగా ఒక ఓనర్షిప్ తీసుకోవాలి. 80% ప్రజలకు మీరు రాజకీయ నాయకత్వాన్ని ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ విధంగా మీరు ఎక్కడ చూసినా సమర్థవంతమైన నాయకత్వం తీసుకోవడం, గ్రామం నుంచి రాష్ట్రం వరకు ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి ప్రజలందరినీ సమాయత్తం చేసి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి వాళ్ళల్లో కూడా ఒక స్ఫూర్తినిచ్చి తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ తయారు కావాలి. కష్టాలున్నాయి, కేంద్ర సహాయం చేయాలి. ఇప్పటికిచ్చిన సహాయం చాలదు. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, విభజన చట్టంలో ఏవైతే పెట్టారో అవన్నీ కూడా ట్రూ స్పిరిట్, లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేయాలి. అవి అమలు చేసిన తర్వాత వేరే రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి, మన రాష్ట్రం ఎక్కడుందో నేను చాలా స్పష్టంగా చెప్పాను. పర్ క్యాపిటా ఇన్కంలో దక్షిణ భారతదేశంలో అందరికంటే కిందనున్నాం. అదే మరి ఈరోజు స్ట్రక్చరల్ సమస్యలున్నాయి, ఆదాయం తక్కువ ఉంది. ఇలాంటి ఉన్నప్పుడు బైఫర్కేషన్లో పెట్టినటువంటి చట్టంలో పెట్టినన్నీ కాకుండా ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చేయూతనివ్వాలి, ఏదైతే హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు రాష్ట్రానికి సహకరించాలి, అన్ని విధాల చేయూతనివ్వాలి. అది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ప్రత్యేక హోదా కూడా ఉంది. ప్రత్యేక హోదానే కాకుండా అన్ని విధాలా సహకరిస్తే తప్ప మనం కోలుకునే పరిస్థితి లేదు. అది కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే మరి ఇంకొక పిలుపు కూడా ఇచ్చాం. ఆ పిలుపు మీరు చూస్తే 2050 వరకు తెలుగుదేశం ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్క ఎన్నికల్లో గెలిసే విధంగా ప్రజలు ఆశీర్వదించాలి. గత అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని మీరు చూస్తే ఈ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అడవి పందులు ఏ విధంగా పడితే మొత్తం సర్వనాశనం చేస్తాయో ఆ విధంగా ఈ కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాష్ట్రం అంతా సర్వనాశనం చేశారు. రెండోది కోలుకోని విధంగా వ్యవస్థలను దెబ్బతీశారు. దాని పర్యవసానం విభజన వచ్చిన తర్వాత
ఈరోజు ఒక అభద్రతాభావానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కట్టుబట్టలతో మళ్లీ కొత్త కాపురం ప్రారంభించాం. అన్ని సమస్యల సుడిగుండంలో ఉన్నాం. ఇలాంటి సమయంలో ప్రజలు ఒకరోజు ఆలోచించడం కాదు. ఈరోజు రాష్ట్రంలో నేను చాలా స్పష్టంగా మహానాడులో చెప్పాను. ఒక నేర రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు, ఎక్కడ చూసినా కులాలని, మతాల్ని, ప్రాంతాల పేర్లు పెట్టి రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలి, లేకపోతే నేరాలు చేయాలి, లేకపోతే హింస చేయాలి, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ విషయమే పిలిపించాం. అందుకని ఇవన్నీ కూడా చర్చ జరగాలి, కంటిన్యూగా చర్చ జరగాలి. ఈరోజు మనం జరిగే పరిస్థితులు చూస్తా ఉంటే ప్రజల సహకారం లేని పార్టీలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ విషయం కూడా ప్రజలు గుర్తుపెట్టుకుని మనకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం, అదే మాదిరిగా ప్రజల యొక్క ఆనందం. దానికోసమే పనిచేస్తున్నాం. దానికి పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాం. 2వ తారీఖు నుంచి సుమారు 6 రోజులు, 7 రోజులు ఈ కార్యక్రమాలపైన సమాయత్తం అవుతాం. రేపు డిసైడ్ చేస్తాం, రేపైనా డిసైడ్ చేస్తాం. పెద్ద పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. అది 1 ఇయర్ రిపోర్ట్, ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా పెడతాం. సంవత్సరంలో ఏం చేశాం, క్యూములేటివ్గా 2 సంవత్సరాల్లో ఏం చేశాం, ఫస్ట్ ఇయర్ ఏం జరిగింది, 2వ సంవత్సరం ఏం జరిగింది, ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతాం. ఓకే. నేను ఒక మంచి ఉద్దేశంతో నేను ఆలోచిస్తున్నా. ఈరోజు మనకు ఇబ్బందులు ఉన్నాయి. నేను ఈరోజు చెప్పడం కాదు, 2 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ సమస్యలని పరిష్కారం కావాలని కోరుకుంటున్నా. ఈరోజు ఆ దృష్టితోనే అమిత్ షా గారు ఫోన్ చేసి చెప్తే మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మన తెలుగుదేశం పార్టీ అధికారం లేదు. ఈరోజు తెలంగాణలో కూడా సీటు కావాలని అడిగారు, కానీ ఇవ్వలేకపోయాను. కేంద్రంలో ఏదైనా వస్తే తప్పకుండా అకామిడేట్ చేస్తామని కూడా వారికి హామీ ఇచ్చాను. అదేవిధంగా ముందుకు పోతాం. అంతేకాకుండా ఈరోజు ఈ పరిస్థితిలో కూడా కేంద్రంలో ఉండే బీజేపీ, తెలుగుదేశం కలిసి మొన్న ఎన్నికల్లో పోటీ చేశాం. 2 ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్నాం. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. నేను అడుగుతున్నా, ఓకే బాగానే ఉంది. ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు మీరు? ఈరోజు ప్రైవేట్ మెంబర్స్ బిల్లు పెట్టే పెద్ద మనుషులు ఆ రోజు వార్ రూమ్ పెడితే ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఎదిరించలేకపోయారు మీరు? డిఫెన్స్ విమానంలో బిల్లు పంపిస్తే ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు పార్లమెంటు డోర్స్ అన్ని క్లోజ్ చేసి టీవీ కూడా బంద్ చేసి బిల్లు పెడితే అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? అంటే ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ కపటం నాటకాలు ఆడుతున్నారు మీరు? మీ ప్రైవేట్ మెంబర్స్ బిల్లు వల్ల ఏమవుతుంది నాకు అర్థం కాలేదు. అంటే తప్పుడు పనులన్నీ చేసి మళ్లీ ఏదో మభ్యపెట్టడానికి వీళ్ళ ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కుంటే ఏదో ప్రజలు మోసపోతారనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు నాకు ఈ పరిస్థితి ఎందుకు